నమస్తే. గుడ్ పేరెంటింగ్ సెషన్లో భాగంగా ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మరి పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో పేరెంట్స్ యొక్క రోల్ ఎలా ఉంటుంది, అలాగే పేరెంట్స్ చేయాల్సినటువంటి డూస్ అండ్ చేయకూడనటువంటి డోంట్స్ ఏంటో ఈరోజు మనం పర్టికులర్గా మాట్లాడుకోబోతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కమలాంజలి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 10,000+ క్లయింట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంజలి సైకాలజీ కౌన్సిలింగ్, రాజమండ్రి. సో వారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పినట్లుగా ఈరోజు టాపిక్లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడకపోతున్నాం. అయితే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ 3 to 6 years ఆఫ్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో పెంపొందించాలి అంటే పేరెంట్స్ యొక్క రోల్ ఏముంటుంది? అసలు మొత్తం పేరెంట్స్దే ఉంటుందంటారా? అసలు యాక్చువల్గా పిల్లల్లో, ఇంత చిన్న పిల్లల్లో కూడా పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ ఇవన్నీ ఉంటాయా అండి అని కూడా డౌట్ రావచ్చు. అవును. కానీ పిల్లలకి దట్ ఈస్ ద రైట్ ఏజ్. 3 to 5 yearsకి వాళ్ళల్లో ఒక ఇండివిజువాలిటీ, వాళ్ళల్లో ఒక పర్సనాలిటీ డెవలప్ అవటం, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్, వాల్యూస్, బిలీవ్స్, ట్రస్ట్ ఇవన్నీ మొదలయ్యేది అండ్ ఒక ఫామ్ అయ్యేది, ఒక ఫౌండేషన్ అనుకోవచ్చు. ఒక 3 to 6 years ఏజ్లో, 3 to 5 years ఏజ్లోనండి. సో ఇక్కడ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో పేరెంట్స్ రోల్ ఉంటుందా? ఓన్లీ పేరెంట్సే కదా అన్నట్లు అని అనుకుంటారు. కానీ స్కూల్స్ రోల్ కూడా ఉంటుంది. ఓకే. యూజువల్గా మనం ఎర్లీ చైల్డ్హుడ్లో పిల్లల్ని కిండర్ గార్డెన్, ప్రీ స్కూల్, నెక్స్ట్ స్కూల్కి ఇట్లా పంపిస్తూ ఉంటాం కదా. స్కూల్కి పంపించేప్పుడు పేరెంట్స్ అయితే ఒక 4 things చూడండి. మీరు పిల్లలకి ఏ స్కూల్లో అయితే మీరు జాయిన్ చేస్తున్నారో అక్కడ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ మెథడ్స్ అన్నీ కూడా అవి ఉంటున్నాయా లేదా, పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటున్నాయా, అంటే ఓన్లీ స్టడీసే కాకుండా అలాగే ఆపర్చునిటీస్ ఫర్ సోషలైజేషన్. పిల్లలకి మన సోషల్ బిహేవియర్ అనేది ఒక గదిలో ఒక ప్లేస్లో కూర్చోబెడితే రాదు కదా, వాళ్ళు సోషలైజ్ అవ్వాలి, మాట్లాడాలి. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే పిల్లల ఆలోచన శక్తి పెరిగే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉపయోగించి వాళ్ళ తెలివితేటలకి, అంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ, వాళ్ళకి ఒక క్వశ్చనింగ్, వాళ్ళకి ఒక పార్టిసిపేషన్, ఇట్లాగా ఆ సోషలైజేషన్ అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయా, వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి అవకాశం ఉందా. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చూడండి, సైన్స్ ప్రాజెక్ట్స్ అని, సో డ్రాయింగ్స్ అని, మళ్ళీ ఇంకా SUPW అని చెప్పి ఇట్లా అన్ని రకరకాలుగా చిన్న చిన్న పిల్లలతో కూడా చక్కగా, అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్తో కాటన్ యూజ్ చేసి ఆ క్రిస్మస్ టైంలో ఎంత బాగా చేయిస్తారో. ఆర్ట్ మేకింగ్ అనేది అసలు చాలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలకి డ్రాయింగ్ వేసేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు ఇట్లా ఉంటారనమాట. సో ఇలాగా ఈ అన్ని కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ మెథడ్ అనమాట. ఇట్లా ఇవన్నీ ఉన్నాయా. దిస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ప్రీ స్కూల్ పిల్లలకి. స్కూల్ని మీరు సెలెక్ట్ చేసుకునే విషయంలో ఊరికే స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ABCDలు నేర్పిస్తారు, వీటితో చచ్చిపోతున్నాం పడలేక అక్కడ పంపించేస్తే ఒక 4-5 గంటలు అక్కడ ఉంటాడు అని అట్లా తీసుకోవద్దు ప్లీజ్. ఖచ్చితంగా ఈ 4 అంశాలు ఉన్నాయా లేదా అన్నది చూడండి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతో పాటు మనం చేయాల్సింది యాజ్ ఏ పేరెంట్గా ఏంటి అంటే, సో పిల్లలకి యూజువల్గా వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఒక 14 years అమ్మాయి వచ్చింది మొన్న. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్, వెరీ గుడ్ ఎట్ మేనర్స్, దో షీ ఫీల్స్ వెరీ లో, అంటే తన గురించి తను చాలా తక్కువగా అనుకుంటుంది. అదే నీకు 90 marks వచ్చినాయి, గుడ్ ఎట్ నువ్వు ఎలా చదువుతావు అంటే యావరేజ్. ఎందుకలా కదా? చిన్నప్పటి నుంచి 90 marks వస్తే నువ్వు యావరేజా? అదేంటమ్మా 90 అంటే A+ కదా, నువ్వు బాగా చదువుతున్నావు కదా అంటే నువ్వు క్లెవర్ అంటే కాదండి. 100కి 100 రావాలా? చిన్నప్పటి నుంచి పేరెంటల్ ఎక్స్పెక్టేషన్, ఒక పర్ఫెక్షన్, ఇంత వస్తేనే అని ఒక కంపారిజను, ఓకే, ప్లస్లు వదిలేసి మైనస్ల మీద ఫోకస్ చేయటం. అంటే మీకు అదే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం అనుకున్నట్లుగా వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎబిలిటీస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకునేలాగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. అలాగే వాళ్ళ గురించి వాళ్ళు ఒక మంచి ఫీల్ని కలిగి ఉండేలాగా మీరు వాళ్ళకి నమ్మకం కల్పించాలి. మైనస్ల గురించి ఇప్పుడు మనకి కలర్ అని కానీ
ఓకే, జెండర్ అని కానీ అండ్ హైట్ అని, ఐ కలర్, హెయిర్, ఇవన్నీ మాత్రమే జెనెటిక్గా వస్తాయి. ఓన్లీ ఒక 5 to 10% జెనెటిక్గా వస్తాయి. 90% ఈ వాల్యూస్, మోరల్స్, పర్సనాలిటీ అన్నది మనమే డెవలప్ చేసుకునేది కదా. ఎందుకు అది మీరు ఫోకస్ చేయరు? ఎస్, ఫోకస్ ఆన్ దట్. సో ఒక అందంగా ఉన్న ఒక 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 పాప చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తుంటే, రూడ్గా బిహేవ్ చేస్తుంటే మనం అసలు ఇష్టపడతామా? నో. ఒక అబ్బాయి చక్కగా ఉండి ఒక పెద్ద బెంచ్ కార్లో దిగి వాడు అందరు కొడుతుంటే, కుక్కల్ని హింసిస్తూ ఉంటే అసలు వాడి దగ్గరికి కదా, వాడి దగ్గరతో పిల్లల్ని పంపించడం కూడా తప్పులాగా ఫీల్ అవుతుంది. బికాస్ ఆఫ్ బిహేవియర్. సో బిహేవియర్ అండ్ హౌ యూ ఫీల్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అబౌట్ యూ, నీ గురించి నువ్వేం క్యారీ చేస్తున్నావు, నీ గురించి నువ్వేం అనుకుంటున్నావు, నీ గురించి, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం డెవలప్ చేయాలి యాజ్ ఎ పేరెంట్ చిన్నప్పటి నుంచి. దీనికి బదులుగా మనం ఏమంటాం, దీనికి అచ్చం వాళ్ళ మావయ్య రంగే వచ్చింది, వాళ్ళ అమ్మ తెల్లగా ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మ పొడుగ్గా ఉంటుంది, ఆ పాప పొరపాటునకు నల్లగా పొట్టిగా పుట్టింది అనుకోండి. సో దాని మీద ఫోకస్ చేస్తారు. సో ఖచ్చితంగా చెప్పండి మేడం, పేరెంట్స్ ఎలా మాట్లాడాలి, వాటిని ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి? చాలా వరకు ఇలా చెప్తూ ఉంటారు కదా. నేను ఒకటి చెప్తున్నానండి, పేరెంట్స్ ఫాలో అవ్వాల్సిన 3 A's, ఫాలో అవ్వకూడని 3 C's. ఏసి ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఫాలో అవ్వాల్సిన 3 A's, అప్రిసియేషన్, పిల్లల్ని అప్రిషియేట్ చెయ్యండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక ఎన్విరాన్మెంట్ని, అట్మాస్ఫియర్ని ఇవ్వండి. థర్డ్ థింగ్, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు వాళ్ళ ఏజ్ పిల్లల్లాగే యాక్సెప్ట్ చేయండి. మీలాగా ఒక పర్ఫెక్షన్ని యాక్సెప్ట్ చేయొద్దు. క్వైట్గా ఉండమని ఎలా అంటారు? వాడి ఏజ్లో వాడికి గెంతుతాడు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను ఒక 2 hours 3 hours నుంచి. చిన్న పిల్లలు 3 years పిల్లలు ఎందుకు ఇలా కూర్చుంటారు? మా వాడు కుదురుగా ఉండంటే కుదురుగా ఉండడు. అదృష్టం వాడు అలా ఉండటం. నిజంగా వాడే కనుక మైల్డ్గా ఒక మూల కూర్చుని ఉన్నాడు అనుకోండి, వాడు మొద్దండి ఎక్కడేసిందా ఎక్కడేలాగా ఉంటాడు ఏమన్నా ఇలా కామెంట్ చేస్తారు. 3 C's మీరు ఫాలో అవ్వకూడని. ఫస్ట్ది కామెంట్ చేయటం, ప్లీజ్ డోంట్ కామెంట్. సెకండ్, కంపారిజన్, పోల్చొద్దు మీ చెల్లి పిల్లలతోనో, మీ పక్కింటి పిల్లలతోనో, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తోనో, ఎవరిని పోల్చొద్దు. థర్డ్ C ఈజ్ కంప్లైంటింగ్. ఎవరిని రాగానే కంప్లైంట్స్ చిట్టా ఎక్కుతారు. వీడు చెప్పిన మాట వినడు, వీడు స్కూల్ నుంచి రాగానే స్నానం చేయడు, ఈమె అసలు ఈమె ఏడుస్తూ ఉంటుంది, ఈమె కలవదు, ఈమె నలుగురిలోకి రాదు, సిగ్గు ఎక్కువ, సేమ్ నాలాగే, వీడి కోపం ఎక్కువ, సేమ్ వాళ్ళ డాడీ లాగే. ఈ చిట్టా అంతా ఇప్పుతారండి. సో ఎట్టి పరిస్థితిలో పిల్లల్ని ఇంక్లూడింగ్ మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ సిబ్లింగ్స్ అంటే పేరెంట్స్ ఉన్నారు, మీ అక్క చెల్లెల దగ్గర, మీ అన్నదమ్ముల దగ్గర కూడా మీరు ఇట్లా చెప్పడం వలన ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటమ్మా అమ్మని విసిగిస్తున్నావంట, ఏంటమ్మా అమ్మని పాపం అట్లా బాధ పెడుతున్నావంట, అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా, నీకోసమే కదా చెప్తుంది అని ప్రతి ఒక్కళ్ళు క్లాసులు తీసుకో మొదలు పెడతారు. సో పిల్లలు చాలా లోగా ఫీల్ అవుతారు. అప్పుడు పిల్లలు చాలా బాధపడతారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీద కోపం కూడా పెంచుకుంటారు. అండ్ మీరు ఏదైతే 10 సార్లు నో 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 చెప్తున్నారో, మీరు డూ కన్నా ఎస్ కన్నా నో చెప్పింది ఎక్కువగా వాళ్ళకి వెళ్ళి అదే చేస్తారు. మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది, చేయదని అలా చేస్తారు. కోపం వీడి కోపం, ఎస్ ఆ కోపమే చూపిస్తారు. మాట్లాడదు, ఎస్ మాట్లాడదు, బికాస్ నువ్వు 10 సార్లు అదే అంటున్నావు. సో డోంట్ కామెంట్. ఈ 3 C'స్ని అవాయిడ్ చేయండి. 3 A'స్ని ఫాలో అవ్వండి. అంటే అట్లీస్ట్ మనం ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోవటం. థర్డ్ పర్సన్ దగ్గర చెప్పొద్దు. అండ్ పొగిడేటప్పుడు చెప్పండి, మంచి విషయాలు చెప్పండి, నెగటివ్స్ చెప్పొద్దు. ఎస్, మనం కూడా అంతే కదా. నెగటివ్ మనకు ఒక సామెత కూడా ఉంది, పొగడాలంటే 10 మందిలో పొగుడు, తిట్టాలంటే ఒంటరిగా తిట్టు. అంతే, ఇది కూడా అంతే కదా. పొగడాలంటే 10 మందిలో పొగుడు. మీకు చెప్పాను కదా, ఎవరిని ఇంటికి రాగానే సూపర్గా డ్రాయింగ్ చేస్తుంది, చాలా బాగా పాటలు పాడుతుంది, చాలా బాగా రైమ్స్ చెప్తుంది, చాలా బాగా ఆడతాడు, సో చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటాడు. ప్లస్ ఉంటే పొగడండి, మైనస్ ఉంటే మీ ఒక్కలే వాడొక్కడే ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు మార్చుకోవాలి, దానివల్ల ఎందుకు చదువుకోవాలి, ఎందుకు గుడ్ బాయ్లా ఉండాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడికి అర్థమయ్యేలా చెప్పండి. డైలీ లైఫ్లో దాని ఒక పార్ట్ చేయండి.